ఈ శరన్నవరాత్రుల్ని మనం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నాం. మరి ఈ 9 రోజులు కూడా అమ్మ తన అవతారాల్లో ఎలా ఉన్నారు, ఆమె ఎలాంటి వస్త్రాలు ధరించారు, ఎలాంటి నగలు ధరించారు, ఎలాంటి ఆయుధాలు ధరించారు, వీటన్నిటి కూడా తత్వం ఉంటుంది. ఎలా అంటే ఆమె హంసవాహనం, మళ్ళా సింహవాహనం, ఇది పద్మంలో కూర్చొని ఉంటారు. ఎలా ధరిస్తారు. అలాగే అద్భుతమైన నగలు అనమాట. స్త్రీ శక్తికి ఎంతో అందాన్ని ఇచ్చేవి, స్ఫుటంగా రూపానికి ఇచ్చేవి నగలు. అలాగే ఆహారం, సాత్విక ఆహారం. అమ్మకి ఎలాంటి ఆహారం మనం నైవేద్యంగా పెడతాం? మధురమైనటువంటిది, సత్వమైనటువంటి ఆహారాన్ని మనం ఇస్తాం. అమ్మ ఇష్టమని అలా తెలియజేసేది మనం ఆ రకంగా ఇస్తాం అనమాట. ఈ 9 రోజులు 10 రోజులు అలాంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది? గుణం సత్వంగా ఉంటుంది. అలాగే మరి సింహవాహనంలో హంసవాహనం మనం చెప్పుకున్నా. హంసవాహనంలో హంస ఎలాంటిది? పాలని నీరుని వేరు చేసి తను పాలని స్వీకరిస్తుంది. మనం కూడా తత్వరూపంగా చెప్పుకోవాలంటే మన యొక్క గుణాల్లో చెడ్డని అన్నిటినీ వదిలేసి మంచిని స్వీకరించాలని తెలియజేస్తుంది. అలాగే సింహవాహనం ఎంతో క్రూరమైనటువంటి సింహం తాను అమ్మ శక్తికి లొంగి వాహనంగా ఎంతో వినమ్రతతో అమ్మకి లొంగి వాహనంగా ఉంది. అలాగే మన లోపల మన గుణాలన్నీ చాలా క్రూరమైనవి. వాళ్ళన్నింటినీ మనం లొంగ తీసుకుని మంచి గుణంతో, వివేకం అనే గుణంతో మనం ఈ క్రూరత్వాన్ని నియంత్రించుకోవాలి. అలాగే పద్మం ఎలా ఉంటుంది? బురదలో జన్మిస్తుంది, కానీ బురద ఎంత మాత్రం అంటుకోదు. ఆ బురద అంటుకోకుండా తను ఎంతో వికాసంగా ఉంటుంది. అమ్మ సరస్వతి అమ్మకి ఆసనం అయిందనమాట. అలా మనం కూడా ఎటువంటి గుణాలని కూడా అంటించుకోకుండా మనం అలా ఉండాలని ఇవన్నీ మనకి తత్వం ద్వారా తెలుస్తుంది. అలాగే ఇంకా అమ్మకి ఎన్ని ఉంటాయి? భుజాలు ఉంటాయి. అంటే ఏంటి? ఆమె శక్తికి భుజాలు ప్రతీక. అలాంటి శక్తి మనకి ఈ అమ్మ ద్వారా, అమ్మని ఆరాధించడం ద్వారా మనం శక్తిని స్వీకరిస్తున్నాం అనమాట. ఈ ఉపాసన ద్వారా, ఈ అమ్మను ప్రార్థించడం ద్వారా మనం అమ్మ నుంచి అంత శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అమ్మ నుంచి అంత ఆ శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం అనమాట. ఇలా ప్రతిదానికి ఊరికినే కాదు, ప్రతి దానికి తత్వరూపంగా తీసుకుని ఈ 9 రోజులు మనం ఎంతో ఆనందాన్ని, స్ఫూర్తిని, శారీరక మానసిక శక్తుల్ని పొందుతున్నాం, ఆనందాన్ని పొందుతున్నాం. కొంత మనకై మనం ఈ శక్తుల్ని అన్నిటినీ మనం తీసుకున్నా, ఆనందాన్ని తీసుకున్నా, మనం అక్కడితో కాకుండా లోక కళ్యాణం కోసం కూడా మనం ప్రార్థించాలి. ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి, అందరి నుంచి మనం తీసుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మనం ఈ పండుగల ద్వారా ఈ అన్నిటినీ మన స్ఫూర్తిని పొంది మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందడానికే మనకి ఇవన్నీ. ఈ ఆహారాలు ఏంటి, ఈ గుణాలు ఏంటి, ఇచ్చిపుచ్చుకుంటూ ఏంటి, ఈ ఆనందం మరి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఈ శక్తిని అమ్మ ద్వారా, అమ్మ శక్తి అంటే భుజాలంటే ఏంటి? ఆ శక్తిని మనం కూడా స్వీకరించాలి. ఆ భుజాలలో శక్తి ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ఈ తత్వాన్ని తెలుసుకుంటామో అంతటి శక్తిని మనం కూడా స్వీకరిస్తాం. మనందరూ కూడా స్త్రీమూర్తులు అందరూ అమ్మకి ప్రతీకలే, అంత శక్తి సంపన్నులే. కానీ మనం తెలుసుకుని అంత శక్తిని మనం ఆరాధించి, అమ్మను ఆరాధించి మనం పొందాలి. ఇదే మన నవరాత్రుల యొక్క ఉద్దేశం. మనం తెలుసుకున్నాం.